ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానంద్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అందించనుంది. తెలుగులో దిగ్గజ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్కు పద్మశ్రీలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానంద్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మ విభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎన్ రాజాంకు పద్మ విభూషణ్ ప్రకటించింది. ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం, వైద్య రంగంలో తమిళనాడుకు చెందిన కళ్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దత్తాత్రేయుడికి అమెరికా కోటాలో అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపింది. కళల విభాగంలో మలయాళం దిగ్గజ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండేకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. సామాజిక సేవా రంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మైలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందిన శకవర్ధని గణేష్ కు 3వ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం, ప్రజా వ్యవహారాల విభాగంలో వీకే మల్హోత్రాకు ఇవ్వనున్నట్లు తెలిపింది. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్, క్రీడా రంగంలో విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం 113 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం వారిలో 45 మంది మట్టిలో మాణిక్యాలను ఎంపిక చేసింది. సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ మాధవన్ కు పద్మశ్రీ ప్రకటించింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సవితా పూనియాను పద్మశ్రీకి ఎంపిక చేసింది. కళారంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు, సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ ప్రకటించింది. తెలంగాణకు చెందిన గూడూరు వెంకట్రావుకు వైద్య శాస్త్రంలో, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కు సైన్స్ రంగంలో పద్మశ్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తెలంగాణకే చెందిన గడ్డమనుగు చంద్రమౌళికి సైన్స్ విభాగంలో, నృత్యకారిణి దీపికారెడ్డికి కళారంగంలో, పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డికి వైద్య విభాగంలో, యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కు సాహిత్య విభాగంలో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.